గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ 5 ఏళ్లు వ్యవహరించిన తీరును వివరించనున్నారు. ముందుగా ఇటీవల మృతి చెందిన మాజీ శాసనసభ్యులు పెంజాల వెంకట కృష్ణారావు, ఎన్నేని సీతాదేవి, అనిశెట్టి, బుల్లబ్బాయి రెడ్డి, సద్దపల్లి వెంకటరెడ్డిలకు శాసనసభ సంతాపం ప్రకటించనుంది. తర్వాత అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ, సంఘ విద్రోహ శక్తుల నియంత్రణ, విశాఖలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సౌకర్యాలపై మంత్రులు సమాధానమివ్వనున్నారు. అదేవిధంగా గత పాలనలో జరిగిన ఎస్సీ ఎస్టీల సంక్షేమ పథకాల రద్దు, టిట్కో గృహాలు, సుప్రీంకోర్టులో కేసులు, ఆలగడ్డ నియోజకవర్గంలో కేసీ కెనాల్ మళ్లింపు వంటి అంశాలపై మంత్రులు సమాధానమివ్వనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఈరోజు ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే కనుక రాష్ట్రంలో గత జగన్మోహన్ రెడ్డి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారో దానికి సంబంధించిన లా అండ్ ఆర్డర్ మీద ఈరోజు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వన్నారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో గతంలో ఏవైతే కనుక వైసీపీ శ్రేణులు ఆరోపణలు అంటే ఏవైతే దాడులు చేశారని ఆరోపణలు చేస్తారో దానికి సంబంధించినటువంటి విజువల్స్, ఫోటో ఫుటేజ్, తర్వాత దానికి సంబంధించినటువంటి కట్టినటువంటి ఎఫ్ఐఆర్లు, దాని మీద వచ్చినటువంటి ఆరోపణలు వీటన్నిటిని కూడా తెలియజేస్తున్నారు. ఓవైపు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా విపక్షాలను కలుపుకొని ఇండియా కూటమి చెందినటువంటి పలువురు మద్దతుతో అక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ జరుగుతున్నటువంటి వైసీపీ శ్రేణి మీద దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ అక్కడ ఏదైతే ఆయన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారాలని చేస్తున్నటువంటి ఏదైతే కనుక అక్కడ ఆందోళన కార్యక్రమం ఉందో దానికి దీటుగా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకోసమని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన మామూలుగా అయితే కనుక ఈ అసెంబ్లీ వేదికగా కాకుండా తన ఛాంబర్లోనే దీనికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే పరిస్థితి అయితే ఉండేది. అయితే ఈ పరిస్థితులన్నీ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి, మనుషులు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు, ప్రధానంగా వైసీపీ నాయకులు కార్యకర్తల మీద దాడులు, హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి, ఆస్తుల విధ్వంసం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించేసి రాష్ట్రపతి పాలన విధించాలా అని చెప్పేసి ఢిల్లీ వేదికగా ఆయన గెలనెత్తిన నేపథ్యంలో ఈ అసెంబ్లీ సాక్షిగా దీనికి సంబంధించినటువంటి ఒక చర్చను తీసుకురావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావించడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వీటన్నింటినీ కూడాను అంటే గడిచిన 5 ఏళ్లలో అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎప్పుడే ఏవైతే కనుక అంటే డాక్టర్ సుధాకర్ అయితేనేమి, తర్వాత పలువురు డ్రైవరు అంటే ఈ హత్య అయితేనేమి, దానికి సంబంధించినటువంటి ఇవన్నిటి కూడాను ఆయన వేదికగా తీసుకొని ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏ విధంగా ఉండే దాని మీద అయితే కనుక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది రాజకీయ శ్రేణుల్లో. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలను దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో మరొక వైపు చూస్తే కనుక ఏ విధంగా దీన్ని తిప్పికొట్టాలనేది అసెంబ్లీ వేదికగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది, ఒకవైపు జాతీయ స్థాయి నాయకత్వాన్ని అందరినీ కూడాను ముందుకు దీనికి మద్దతు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, మరొక వైపు ప్రజెంటేషన్ ద్వారా ప్రజల్లోనికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇవన్నీ కూడాను పోటాపోటీగా జరుగుతున్నాయి. విజయ్, అంటే వరుసగా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఉంది ఏపీ ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి. అంటే ఈ శ్వేతపత్రాల ద్వారా ప్రజల్లోకి ఎటువంటి అంశాన్ని తీసుకువెళ్లాలనుకుంటుంది, ఆ రకంగా తీసుకువెళ్లడంలో ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ సాధించిందని మనం భావించాలి? అంటే ఒకవైపు చూస్తే కనుక ఢిల్లీ వేదికగా విపక్షాలను కలుపుకొని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నం, దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఒకవైపు టీవీ మాధ్యమాల్లో అయితేనేమి, తర్వాత పత్రికల ద్వారా అయితేనేమి పెద్ద ఎత్తున దీన్ని జనంలోనికి తీసుకువెళ్లాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు దేశవ్యాప్తంగా దీన్ని చర్చ జరపాలి, ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించాలి, 50 రోజుల్లో గడవక ముందే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, నడి రోడ్లో పగలే విచక్షణారహితంగా నరుకివేయడం జరుగుతోందని చెప్పేసి ఆరోపిస్తున్న నేపథ్యం. అంతేకాకుండా అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దీన్ని జనంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.